అని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక చిత్ర పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కూడా ఇచ్చారు. సినీ పరిశ్రమ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలని, డ్రగ్స్ క్యాంపెయిన్ కానీ మహిళా భద్రత వంటి క్యాంపెయిన్లో చొరవ చూపించాలని కూడా సీఎం వారికి సూచించారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలని స్పష్టం చేశారు. ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కూడా ఇండస్ట్రీ సహకరించాలని కూడా రేవంత్ రెడ్డి కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు మనకి స్పష్టంగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో హరీష్, చెప్పండి, అంటే సినిమా ఇండస్ట్రీ గొడవ అనేది ఎక్కడా లేదు, కానీ అల్లు అర్జున్ అంశం అంటే గత కొన్ని రోజులుగా ఏదైతే నాగార్జున అన్కన్వెన్షన్ కూల్చివేతతో మొదలైనటువంటి ఇండస్ట్రీకి ఇటువైపు సినిమా పెద్దలకు గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఎలా పూరించబోతుందన్నటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ మన అంశం తెరపైకి వచ్చింది. ఆయన మాట్లాడినటువంటి విధానం ఇంకా ఎక్కువగా గొడవకు పెద్దదయ్యేలాగా కనిపించిందని విమర్శలు వచ్చాయి. సో ఇక్కడ ఒక క్లియర్ కట్గా ఒక ముగింపు పలకబోతుంది. దీనికి ప్రధానంగా దిల్ రాజు వ్యవహరించారని మనకు సమాచారం అంతుంది. సో ఎప్పుడైతే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి ఎఫ్టీసీ చైర్మన్గా నియమించారో ఆయనే బాధ్యత తీసుకున్నారు. అక్కడ అల్లు అర్జున్ ఏదైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళు కలవటం కానీ అక్కడ అల్లు అరవింద్తో చెక్ ఇప్పించడం ఇవన్నీ కూడా పూర్తిగా బాధ్యత తీసుకున్నారు. సో ఇక్కడ మీటింగ్లో ఏ అంశాలు ప్రధానంగా చర్చించారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. ప్రధానంగా ఈ భేటీకి సంబంధించి కూడా పలు కీలక అంశాలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులకు వెల్లడించడం జరిగింది. ఎందుకంటే బెనిఫిట్ షోలకు సంబంధించి కూడా మొన్న ఏదైతే పుష్ప సినిమా సంఘటన తర్వాత కూడా సినీ పరిశ్రమకు సంబంధించి ఇప్పుడు కీలక అయితే ఈ చర్చకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఇక్కడ ముందు బెనిఫిట్ షోలు ఉండవు. ఏదైతే అసెంబ్లీలో కోమటిరెడ్డి అలాగే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించినట్టుగా కూడా బెనిఫిట్ షోలకు ప్రసక్తి ఉండదని కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. ఇక దాంతోపాటుగా బౌన్సర్ల విషయానికి సంబంధించి కూడా పకడ్బందీగా ఉంటాం. బౌన్సర్లకు సంబంధించి వాళ్ళను ఏదైతే బౌన్సర్లకు సంబంధించి ఆ మెయింటెనెన్స్ అంతా కూడా చూసుకోవాలి. బౌన్సర్కి సంబంధించి ప్రజలకు కావచ్చు, పోలీసులకు సంబంధించి వాళ్ళకు ఆటంకం కలిగిస్తే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పిన నేపథ్యం ఉన్నది. ఇక దాంతోపాటుగా ఫిలిం ఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజు నిర్వహించాం. ఇక సినీ తారలకు కావచ్చు, సినీ లోకానికి సంబంధించి కూడా మా ప్రభుత్వం ఏదైతే సంబంధించి అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నాం. ఇప్పటికే సినీ పరిశ్రమకు సంబంధించి కూడా 8 అంశాలకు సంబంధించి కూడా మీకు అయితే సంబంధించిన 8 అంశాలతో కూడిన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చిన నేపథ్యం కావచ్చు. ఇక భవిష్యత్తుకు సంబంధించి కూడా ఏదైతే ఇతర పరిశ్రమలకు సంబంధించి ఫార్మా కావచ్చు, మిగతా సంబంధించిన ఐటీ రంగాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ముఖ్యమో సినీ పరిశ్రమకు సంబంధించి కూడా అంతే ముఖ్యమని చెప్పడం జరిగింది. ఇక ఏదైతే బెనిఫిట్ షోలకు సంబంధించి కూడా రద్దు చేస్తున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. ఇక ఏదైతే గతంలో మొన్న పుష్ప 2 సంబంధించిన ప్రీమియర్ షోలో జరిగిన ఘటనను పునరావృతం కాకుండా ఉండాలి. ఇక ఇప్పుడు సినీ లోకం, తెలుగు సినీ పరిశ్రమ అనేది కూడా దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కాకుండా అంతర్జాతీయ ఇంటర్నేషనల్ లెవెల్లో సినీ పరిశ్రమ ఎదగాలి. ఇక్కడ సంబంధించి కూడా అన్ని సంబంధించిన టూరిజం స్పాట్స్గా తెలంగాణ ఉన్నది. ఇక ఈ టూరిజం స్పాట్స్కి సంబంధించి టెంపుల్స్ కావచ్చు, ఇతరకు సంబంధించిన స్పాట్లను కూడా సినీ మిగతా ఇండస్ట్రీలకు సంబంధించి హాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్కి సంబంధించిన వాళ్ళకి సంబంధించి ఇక్కడ షూటింగ్స్ తీసుకునే విధంగా కూడా అంతర్జాతీయ లెవెల్లో ఇక్కడ టాలీవుడ్ ఎదగాలి. అందుకు అనుగుణంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తూ ఉంటుంది. సినీ ప్రముఖులు తీసుకొచ్చిన ప్రతిపాదనలు కూడా పరిశీలిస్తాం. దానికి సంబంధించి కూడా కమిటీని వేయబోతున్నాం. సినీ పరిశ్రమకు సంబంధించిన పరిష్కారాలు కావచ్చు, సమస్యలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటిని కూడా నిరంతరంగా ఆ కమిటీ సంబంధించి కూడా చూసుకుంటున్నట్టుగా చెప్పిన నేపథ్యం అనేది. ఇక సినీ లోకం సినీ పరిశ్రమకు సంబంధించి ఇక్కడ సినీ హీరోలు నాగార్జున కావచ్చు, వెంకటేష్తో పాటుగా అల్లు అరవింద్ అలాగే మిగతా సినీ దర్శక నిర్మాతలు పాల్గొనడం జరిగింది. వాళ్ళ సైట్ నుంచి కూడా కొన్ని అంశాలను సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డికి వెల్లడించడం జరిగింది. ఎందుకంటే ఇక సినీ సంబంధించి కూడా అంటే దాదాపుగా 200 సినిమాలు ఒక సంవత్సరంలో విడుదల అవుతాయి. దాంట్లో 1% సినిమాలే సక్సెస్గా ఉంటాయి. దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. దానిపైన సెస్ కూడా వేయకుండా ఉండాలని కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. దానికి బెనిఫిట్ షోలుగా పైన కూడా మరోసారి పునరాలోచించాలి. మిగతా సంబంధించి పలు అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఇక దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పునరాలోచించే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే మరోవైపు ఇక్కడ కర్ణాటక సంబంధించి బెల్గావ్లో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి వెళ్లాల్సి ఉన్న నేపథ్యం కావచ్చు. ఈ భేటీ మరోసారి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే కొన్ని అంశాలకు సంబంధించి ఏదైతే ఈ ప్రధానంగా ఈ రోజు మొదటి రోజు సంబంధించిన అనుకున్న సమయం కొంచెం కాసేపు సమయం ఎక్కువసేపు
తర్వాతే ప్రారంభమైనటువంటి పరిస్థితి, అంటే అనుకున్న సమయానికి మీటింగ్ కూడా ప్రారంభం అవ్వలేదన్నట్టు మనకు తెలుస్తుంది సమాచారం. అయితే మరోసారి మీటింగ్ అయ్యే అవకాశం మీరు అన్నట్లు. సో ఇక్కడ ఈ అంశం అనేది క్లియర్ కట్గా ప్రభుత్వం క్లారిఫై చేసిందా? అంటే బెనిఫిట్ షోలకు సంబంధించుకొని టికెట్ల పెంపుకు సంబంధించి మరి రాజీ పడే అవకాశం లేదు, అసెంబ్లీ సాక్షిగా ఏదైతే మాట ఇచ్చారో దాన్నే కొనసాగించే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చే పరిస్థితి అంటారా, లేకపోతే మరొకసారి